భాషలొక్కటే, దేశాలు వేరైన రేడియో ఒక్కటే. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? జబర్దస్త్ ఉన్నలే. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. మీ అజయ్ అవికృతి అదరగొట్టే ఆశుభాస పిట్ట. సో ఈ రోజు మనతో పాటు ఒక ప్రముఖ గెస్ట్ ఉన్నారనమాట. తిన గురించి ఎంత చెప్పినా తక్కువే. బికాజ్ ఎందుకంటే కొంచెం టైంలోనే చాలా మంది హెల్త్ ఇష్యూస్ ని అలా రికవర్ చేస్తూ అలా దూసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. సో షీఈ్ నన్ ఆఫ్ దెన్ మన దేవిరెడ్డి గారు. తిను ఐఎస్ఓ సర్టిఫైడ్ హెల్త్ కోచ్, అలాగే ఈ మధ్య డిజి మహిళ కూడా అవార్డు తీసుకున్నారు అనమాట. సో వెల్కమ్ అండి దేవిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు. ఎలా ఉన్నారు? యా బాగున్నా అండి. సో యాజ్ యూజువల్. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడే డిజి మహిళ అవార్డు తీసుకున్నారు అండ్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ గురించి అందరికి మంచి మంచి సలహాలు ఇస్తూ అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే ఉచితంగా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మరీ అంత ఫ్రీగా ఇచ్చేస్తే కష్టం అయిపోతుంది మేడం. సో అందుకనే మిమ్మల్ని అలా పట్టుకొచ్చేసాం అనమాట. సో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు ఫస్ట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఎస్, డిజిటల్ మహిళ అవార్డు తీసుకున్నాను రీసెంట్ గా. ఎందుకంటే ఇవాళ ప్రతి మహిళ కూడా డిజిటల్ మహిళ అవ్వాలన్నమాట. లేదంటే మనం చేసే వర్క్ చాలా ఈజీగా ఎక్కడ పోర్ట్రే చేసుకోవచ్చు అంటే మన సోషల్ మీడియాలోనే కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ డిజిటల్ మహిళ అవార్డ్. ఎస్, ఇంకా నా ప్రొఫెషన్ కి వచ్చేస్తే గనక ఎస్, ఇవాళ చాలా మందికి వెయిట్ లాస్ అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్ అండ్ బర్డన్. అమ్మో మనం తగ్గలేమేమో, వెయిట్ పెరిగిపోయాము, హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాం అనుకుంటారు. కానీ చాలా సింప్లెస్ట్ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది మాత్రం నేను చెప్పేస్తున్నాను అనమాట. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. యా తప్పకుండా అక్క. ఎందుకంటే మీరు చెప్పే టిప్స్ కూడా చాలా ఏమంటారు ఈజీగా చేసుకునేలాగా ఉంటున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అందరు ఇలా చిట్కేలో అలా ఫాలో అయిపోతున్నారు అనమాట. సో ఇట్లా ఫింగర్ టిప్స్ లాగా ఏమంటారు, ఇంతకు ముందు అదేదో వెయిట్ లాస్ లేకపోతే కొన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి కదా అమ్మాయిలకి, థైరాయిడ్ లేకపోతే పీసీఓడి అలాంటి ఇష్యూస్. ఇలాంటి ఇష్యూస్ కి ఏంటంటే రోజుల తరబడి కొంచెం హోమియోపతి ఇలాంటివి ఎక్కువ వెళ్ళేవాళ్ళు ఇంతకు ముందు. సో ఇప్పుడు డిజిటలైజేషన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి టిప్స్ ఈజీగా దొరికే వరకు అందరూ ఈజీగా ఫాలో అయిపోయి అందరూ ఈజీగా హెల్దీ అయిపోతున్నారు అనమాట. యా, సో ఇప్పుడు మనతో పాటు కాలర్స్ రెడీగా ఉన్నారు యాక్చువల్లీ. సో టక్క మనమే ఒక 2 నిమిషాలు లేట్ వచ్చాము. సో అందరికి సారీ. సో మ్యామ్ మేము అలా మాట్లాడుకుంటూ జాయిన్ అయిపోయాను అనమాట. సో మనతో పాటు కాలర్స్ రెడీగా ఉన్నారు. హాయ్ హలో నమస్తే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్ అండి, నా పేరు హారిక. యా హారిక గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారు అశ్విని గారు? నేను చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ప్రత్యేక ధన్యవాదాలు. తెలుగు ఎన్ఆర్ఐ కాల్ చేసింది. సో మాట్లాడండి. మనకి దేవిరెడ్డి గారు లైన్ లో ఉన్నారు. హాయ్ దేవిరెడ్డి. హాయ్ హాయ్ హారిక గారు, చెప్పండి. ఎస్, సో నేను ఫస్ట్ క్లయింట్ గా జాయిన్ అయ్యింది లాస్ట్ ఇయర్ నవంబర్ అండి. సో నా జర్నీ చెప్పాలి అని అంటే ఐఎమ్ మదర్ ఆఫ్ 2 kids. సెకండ్ బాబు వచ్చేసి స్పెషల్ కిడ్ అన్నమాట. అండ్ ఏమంటారు ఆ సఫర్ లో నేను ఆల్మోస్ట్ నియర్లీ 100కి వచ్చేసాను. ఫ్రమ్ 90 to 100. దట్ వాస్ రియలీ బర్డన్ ఫర్ మీ. అంటే ఎంత బర్డన్ అని అంటే స్టెప్స్ ఎక్కాలంటే కష్టము, బాబుని క్యారీ చేయాలంటే కష్టము, ఫ్యాటిగ్ వచ్చేసేది, ఆయాసం వస్తుంది. బట్ నేను తీసుకునే ఫుడ్ తక్కువ. అండ్ నెక్స్ట్ దేవిరెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ 3 months ఐ బీన్ బ్యాక్ టు మై నార్మల్ వెయిట్ అని చెప్పను, 90కి వచ్చేసాను. ద మెయిన్ రీజన్ వాస్ హర్ డయట్ అని చెప్పం మేము. ఇట్స్ ఫుల్ హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు అంతే. అసలు ఎక్కడ కూడా మనకి డయట్ అనే ఫీలింగ్ అనేది రాదనమాట. అంత నార్మల్ గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజీలీ అవైలబుల్ అట్ హోమ్ అట్ లో ఆఫ్ కాస్ట్ కూడా ఎలా ఉంటుంది అని అంటే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పెట్టాలి అనేది ఏమి ఉండదు. నార్మల్ మన గ్రోసరీస్ మనం ఎలా తెచ్చుకుంటామో అలాగే. సో కాకపోతే కొన్ని ఎలా ఉంటాయి అని అంటే హెల్దీ వేలోకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు చిన్న చిన్న చేంజెస్ అనేవి వస్తుంటాయి. లైక్ ఒక సర్టన్ టైంలో మనం నువ్వులు అనే ఫుడ్ నే మర్చిపోయాం, నువ్వులు తీసుకోవటమే.
సో అది మనం ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి కొన్ని కొన్ని మనకు కొంచెం మన పెద్దవాళ్ళు చెప్పినప్పటిని మళ్ళీ మనం ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అపార్ట్ బీయింగ్ క్లయింట్, ఐఎమ్ ఆల్సో ఏ కోర్ మెంబర్ విత్ దేవి రెడ్డి. That has made me to reach many people. Super, super. So that's question. the biggest thing. ఓకే హారిక గారు, సో మీరేమన్నా క్వశ్చన్ ఏదన్నా అడగాలి దేవిరెడ్డి గారిని అంటే ఏం అడుగుతారు జనరలీ, ఏ క్వశ్చన్ అయినా? Yes, I know her everything అండి. అంటే ఆల్మోస్ట్ I know her జర్నీ అనేది అంతా తెలుసు. బట్ టు ద వ్యూ అంటే అందరికి తెలియాలి కదా. The day one. Okay, Devi, I would like to ask you one question. ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అనేది సింపుల్ స్టెప్ కాదు. ఈ రోజు ఈ స్టెప్ లో ఉన్నాము అని అంటే వీ హ్యావ్ కెప్ట్ అవర్ ఫీట్ ఆన్ మెనీ థాన్స్, చాలా థాన్స్ లో పెట్టేసి వచ్చి ఉంటాము. అలాంటివి నువ్వు ఫేస్ చేసావు నాకు తెలుసు. లెట్ సమ్ అవర్ పీపుల్ ఆల్సో నో. ఎందుకంటే చాలా మంది ఈజీగా ఫీల్ అయిపోతున్నారు, చాలా ఈజీగా వచ్చేసింది తనకి అనేసి. వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇస్తాం? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా వరకు లైక్ ఇంకొకళ్ళ దృష్టి కోణంలో కాదు, మన లైఫ్ ని మన దృష్టి కోణంలోనే మనం చూసుకోవాలని గట్టిగా నమ్ముతాను. ఎవరో ఏదో ఫీల్ అవుతున్నారు, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటున్నారు అనేది పక్కన పెట్టేస్తే మన ఓన్ ప్యాషన్ ఏంటి. ఎందుకంటే నేను ఇవాళ ఈ సిచ్యుయేషన్ కి రావటానికి దగ్గర నాకు 10-15 years ఆఫ్ ఆ ఫైర్ దాన్ని క్యారీ చేస్తేనే ఇవాళ ఇక్కడికి వచ్చానన్నమాట. సో ఎవరైనా సరే మీకోసం మీరు ఆలోచించండి, మీరు దేన్ని నమ్ముకున్నారో దాని మీద గట్టి నమ్మకంతో ముందుకెళ్ళండి. డెఫినెట్లీ వి విల్ రీచ్ హైట్స్. సూపర్ సూపర్. సో ఇలా వన్ లైనర్ గా అసలు ఇంకా డిజి లాగా చెప్పేశారు డిజిటల్ యుగంలో. సో థ్యాంక్ యూ సో మచ్ హారిక. యా థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు కాల్ చేసినందుకు. బాయ్ దేవి, ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను జనరల్ గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, జనరల్లీ ప్రతి ఒక్కరు ఈజీగా ఫాలో అవ్వే టిప్ ఏదన్నా, పొద్దు లేసి ఏదన్నా ఈజీగా అందరికి ఉపయోగపడే టిప్ ఏదైనా చెప్పండి మ్యామ్. బికాస్ ఎందుకంటే ఇది ఇలా ఏంటంటే ఇలాంటి టిప్స్ ఏంటంటే ఈజీగా ఫాలో అయ్యేటట్టు ఉంటే, సో దట్ ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు అనమాట. సో అలాంటి ఏమైనా ఉంటే చెప్తారా? సో ఇప్పుడు మనము రోజు అందరికి తెలుసు, లైక్ మనం బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, పొంగల్ ఇవే వస్తాయి. అందరం ఇదే ఫాలో అవుతాం. ఎస్, నేను చెప్పేది ఏంటంటే, సో ఈ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక్క ఫ్రూట్ యాడ్ చేసుకోండి. సో డైలీ చాలా మంది ఫ్రూట్స్ తినరు. సీజనల్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న విటమిన్స్ ఆ సీజన్ లో వచ్చేటువంటి ఫ్రూట్స్ ద్వారా కొన్ని విటమిన్స్ మనకు అందుతాయి అన్నమాట. సో అవి మనకి మంచిగా అందాలంటే బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక్క ఫ్రూట్ అన్నా తీసుకోండి. ఓకే. సో ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చా మ్యామ్? లైక్ ఏ ఫ్రూట్ అయినా సీజనల్ ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే మార్నింగ్ కదా ఎంటీ స్టమక్ తో ఉంటాం కాబట్టి, అంటే ఆఫ్టర్ వాటర్ ఎవ్రీథింగ్, సిట్రస్ పులుపు కాకుండా స్వీట్ గా ఉన్న ఏ ఫ్రూట్ అయినా ఒకటి చక్కగా యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పపాయ గానీ, యాపిల్, పొమోగ్రానేట్, వాటర్ మెలాన్, మస్క్ మెలాన్, గోవా ఇలాంటివన్నీ కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి. చాలా మంది మనం ఫస్ట్ లేవగానే అలవాటు ఏముంటది అంటే, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ కి పొద్దున్న లేచినామా, చాయ్ పెట్టుకున్నామా, చాయ్ తాగినామా, ఇదే ఉంటది ప్రతి ఒక్కరు. అసలు అది ఎంత మంది చాలా వీడియోస్ చూస్తున్నాం, చాయ్ తాగొద్దు, పొద్దున్న లేచి కాఫీ తాగొద్దు, ఇట్లాంటివి మంచివి కావని చెప్పినా మన నుంచి అసలు పోతలేదు. అసలు దీనికి ఎట్లా, అసలు ఏంది దీనికి సొల్యూషన్ ఏంది, దానికి ఏం చెప్తా? ఎస్ మీ క్వశ్చన్ బాగుంది. అయితే లేవంగానే చాలా మంది ఏంటంటే లేవంగానే బ్రష్ చేయటం, టీ ఆర్ కాఫీనే ఫస్ట్ థింగ్ అవుతుంది. తాగండి, తాగొద్దని నేను చెప్పను, ఎందుకంటే అది మనం ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. అప్పుడు తాగితేనే వి విల్ ఫీల్ రిఫ్రెష్, లేదంటే లేదు. సో దీనికంటే ముందు ఏం చేయాలి అంటే, అట్లీస్ట్ ఒక 1 or 2 glasses ఆఫ్ నార్మల్ టెంపరేచర్ వాటర్ అవ్వచ్చు, వార్మ్ వాటర్ అవ్వచ్చు తీసుకోండి. దాని తర్వాత కావాలంటే మీరు ఈ టీ క్వాంటిటీని తగ్గించండి. చాలా మంది చాలా పెద్ద సైజ్ లో తీసుకుంటారు. అలా కాకుండా ఒక ½ కప్ కి లిమిట్ చేసుకొని తీసుకోండి. ఇంకా మీరు నేను ఫాలో అవుతాను అంటే జీరా కానీ, మేతి కానీ, లేకపోతే ఇలాంటి ఇండియన్ స్పైసెస్ రిలేటెడ్ డ్రింక్స్
ఒక చిన్న కప్ అది తాగినాక ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీ టీని మీరు ఎంజాయ్ చేయండి. సో మనకు అన్ని బెనిఫిట్స్ అందుతాయి. హాఫ్ అన్ అవర్ ఆగడం అనేది చాలా కష్టం దేవి గారు, చెప్పడం ఇది. సో అలాంటప్పుడు అసలు ఎలా ఉంటదంటే ప్రాణం మల్లాడిపోతుంది అన్నట్టు ఉంటది అనమాట. సో అలా జనరల్ ప్రతి ఒక్కరి కోణం అది. ఓకే, సో మనతో పాటు ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. అట్లీస్ట్ వాటర్ తీసుకొని గో ఫర్ టీ ఆర్ కాఫీ. ఓకే, షూర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టిప్, ఎందుకంటే ఇది అందరికి ఉపయోగపడే టిప్ అనమాట. ఓకే, మనతో పాటు ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్, హలో, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అశ్విని గారు. హాయ్ అండి. హాయ్ దేవి గారు, నా పేరు శిరీష అండి. నేను హైదరాబాద్ మణికొండ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, నా పేరు శిరీష దేవి. ఓకే, దేవి గారు, యాక్చువల్లీ నేను ఇందాక నుంచి వింటున్నాను, చాలా చక్కగా మంచి టిప్స్ ఇస్తున్నారు అని నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను కూడా. నా సైడ్ నుంచి ఒక చిన్న డౌట్ ఉందండి, మీరు కొంచెం సాల్వ్ చేస్తారా? షూర్ అడగండి శిరీష గారు. అంటే బేసిక్ గా మీరు డైట్ అది ఫాలో సాల్వ్ చేయిస్తాను కంపల్సరీ. సో మీరు ఎలాంటి పజిల్స్ అయినా, ఎలాంటి కష్టమైన క్వశ్చన్లు అయినా అడగొచ్చు అనమాట, అంటే హెల్త్ రిలేటెడ్. లేదండి, నిజంగా నా సైడ్ డౌట్ అంతే. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ నుంచి కూడా, వాళ్ళ తరపు నుంచి కూడా అడగడం జరుగుతుంది. అంటే డైట్ ఫాలో చేస్తాం కదా, కానీ పీరియడ్స్ టైంలో మనకి కొంచెం క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, మరి ఆ టైంలో కూడా ఈ డైట్ ఫాలో చేస్తే మంచిదా, లేదా 3-4 డేస్ మనం క్యాజువల్ గా నార్మల్ ఫుడ్ తినేస్తే మంచిదా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పేదే నార్మల్ ఫుడ్. కాకపోతే ఏంటంటే, మనకి హెల్త్ ఇష్యూ నుంచి బయటపడాలన్నా, లేకపోతే మన సర్టెన్ వెయిట్ టార్గెట్స్ ని రీచ్ అవ్వాలన్నా, నేను కొన్ని లైక్ షుగర్ ఐటమ్స్ అని, ఫ్రైడ్ ఐటమ్స్ అని కొన్ని లిమిట్ చేస్తాం అంతే. మొత్తం మానేమని అయితే నేను చెప్పను. సో ఈ పీరియడ్స్ లో ఏంటంటే పిఎంఎస్ ఉంటది, హార్మోన్స్ కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. అలాంటప్పుడు మీరు తినండి, కాకపోతే త్రూఅవుట్ ద డే అలాంటి ఫుడ్ చూస్ చేసుకోకుండా ఏదో ఒక పర్టికులర్ ఒక్క పూట, లైక్ మార్నింగ్ మీకు ఆఫ్టర్నూన్ లేకపోతే ఏదో ఒక టైంలో ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మీ ఫేవరెట్ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. తర్వాత పీరియడ్ అయిపోయినాక దాన్ని కాంపన్సేట్ చేయండి. మొత్తానికి మానేయాలని ఏం లేదు కానీ, బట్ ఆ క్రేవింగ్ లో కూడా మీరు దేనికోసం క్రేవ్ అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ కోసం క్రేవ్ అవుతున్నారు అనుకోండి, మనం జాగరితో చేసినవి కానీ, లేకపోతే ఇప్పుడు డేట్స్, బ్లాక్ రేజిన్స్, డార్క్ చాక్లెట్, ఇలా హెల్దీగా ఏమన్నా మీరు సబ్స్టిట్యూషన్ తీసుకుంటే ఇంకా బెస్ట్ ఉంటది. లేదు మాకు పర్టికులర్ అదే కావాలి అంటే జస్ట్ గో ఫర్ దట్, తర్వాత బ్యాలెన్స్ చేసుకోవడమే. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది లిజనర్స్ కి మీరు డౌట్ సాల్వ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ టాకింగ్ విత్ యూ. అండ్ ఈవెన్ ఆర్జే మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు, ప్రత్యేక ధన్యవాదాలు కాల్ చేసినందుకు. సో ఫాలో అవుతుండండి దేవిరెడ్డి గారు అండ్ నన్ను కూడా. బాయ్ బాయ్. బాయ్ అండి. సో దేవిరెడ్డి గారు, సో ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ఏమంటారు ఫాస్ట్ యుగంలో, సో మనం లంచ్ టైం తీసుకోవడానికి చాలా కొంచెం తీసుకోవాలి, ఎక్కువ టైమ్స్ అని అంటుంటారు కదా. సో లంచ్ టైంలో కొంచెం ఈజీగా, క్విక్ గా, హెల్దీగా చేసుకునే ఏమి మీల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారు ఈజీ వేస్ లో? అంటే రైస్ జనరల్ గా తింటుంటాము, రైస్ లోనే ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఏమైనా ఇంక్లూడ్ చేయొచ్చు అంటారా మన డైట్ ప్రకారం? ఫస్ట్ థింగ్ అయితే నేను రైసే తినమని చెప్తాను. నా దగ్గర జాయిన్ అయితే రైస్ ఏం వదులుకోవాల్సిన అవసరం లేదు. సో రైస్ లో కూడా క్విక్ అయిపోవాలి. ఇప్పుడు వర్కింగ్ వాళ్ళు ఉంటారు, సో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. మెనీ వెరైటీస్ అంటే కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే 1 pot మీల్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తాను. సో అన్ని దాంట్లో లైక్ ఫ్యూ పల్సెస్, ఆల్ వెజిటేబుల్స్ వేసుకొని, రైస్ వేసుకొని, కొద్దిగా లైక్ పెసరపప్పు వేసుకొని 1 pot మీల్స్ చేసుకున్నామంటే ఇంకా దాంట్లోనే మనకి అన్ని వచ్చేస్తాయి. ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బ్, ఎవ్రీథింగ్ దాంట్లోనే కవర్ అవుతుంది. అలాంటిది చాలా మంచిగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట, క్విక్. ఇదైతే బాగా ఇంకా రైస్ తోను, మిల్లెట్స్ తో, లేకపోతే గోధుమ రవ్వతో, అన్ని డిఫరెంట్ గా, అంటే రోజు రైస్ తోనే కాకుండా, ఒకే టేస్ట్ కాకుండా మనం డిఫరెంట్ పల్సెస్ యూజ్ చేసుకొని, పనీర్ యాడ్ చేసుకుని, అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ లో 1 pot మీల్స్ కి వెళ్ళిపోవచ్చు.
ఓకే. సూపర్ ఐడియా ఇది. అయితే మనము దీంట్లోనే కిచిడీ లాగా చేసుకుంటాం గదా! వెజిటేరియన్స్‌కి ఇది ఓకే మీరు చెప్పింది. నాన్ వెజిటేరియన్స్‌కి ఎలా? అంటే కొంతమంది నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు ఓకే. మేము చికెన్‌ది ఐటెమ్స్ చేసుకోవాలి. బట్ అంత ఎక్కువ టైం లేదు. ఫాస్ట్‌గా చేసుకునేటట్టు. సో, అట్లాంటియి ఏమన్నా చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉన్నాయండి? చికెన్ ఐటెమ్స్ అంటే బెస్ట్ ఏంటంటే లైక్ ఎక్కువ మసాలాస్ వేసుకొని చాలా సేపు లైక్ కాకుండా మ్యారినేట్ చేసుకొని క్విక్‌గా హ్మ్. అయిపోయే విధంగా తక్కువ మసాలాస్‌తో చేసుకొని జస్ట్ ఒక ఇప్పుడు 2 ఐటెమ్స్ అవుతాయి అప్పుడు. మీకు 1 పాట్ మీల్ అంటే అవ్వదు కాబట్టి జస్ట్ అవును. ఒక్క రైస్ అండ్ కర్రీ. ఈ కర్రీతో పాటే ఎక్కువ సాలడ్ లాగా తీసేసుకున్నామంటే 3 పార్ట్ లైక్ రైస్, హ్మ్. సాలడ్, చికెన్ 3 వచ్చేస్తాయి మనకి లైక్ కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్. ఇలా ఓకే. సింపుల్‌గా చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. ఓకే. సూపర్ ఇది. ఇది మంచి టిప్. సో, మనం ఇలా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అలా డిన్నర్‌లోకెళ్ళిపోయే ముందు మన కాలర్స్ అయితే ఆగట్లేదు. సో, ఇంకో కాలర్ జాయిన్ అయిపోయారు. హాయ్. హలో. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అండి. హలో. 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 నేను విజయవాడ నుంచండి. చెప్పండి. మేము ఆస్ట్రేలియా నుండండి. చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్, విజయవాడ. ఇప్పుడు 3 ప్లేసెస్ కవర్ అయిపోయినాయన్నమాట. సో, చెప్పండి మ్యామ్. మీ క్వెషన్ ఏంటి? నా పేరు సోఫియా రెడ్డి అండి. ఓకే. హలో. నేను దేవిరెడ్డి గారితో మాట్లాడండి. అవునండి. మీరు చెప్పండి. దేవిరెడ్డి గారితో మాట్లాడుతున్నారు. కనెక్ట్ అయిందండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి దేవిరెడ్డి గారితో మాట్లాడటం అనేది. వెరీ హ్యాపీ అండి. చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటానండి. మీ సీడ్ సైకిల్ అయితే అసలు ఫుల్ హ్యాపీ అండి. మాకు చాలా ఇదిగా మా పిల్లల్ని అడగాలని నేను కాల్ చేశానండి. ఓకే. చెప్పండి. అడగండి. అది అందరూ మిల్క్ ఇవ్వాల్సిందే, పిల్లలకి తాగాల్సిందే, మిల్క్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదండి. మా పిల్లలు బాగా తాగరు, అంటే ఇష్టంగా తాగరు. ఏ హార్లిక్స్ కలిపినా, బూస్ట్ కలిపినా, ఏం కలిపినా తాగరండి. అది కాకుండా మనం దాని రిప్లేస్మెంట్ కి ఏమి ఇస్తే మంచిది అంటారు? ఓకే. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ హార్లిక్స్, బూస్ట్ ఇట్లాంటి వాటి నుంచి ముందు బయటకొచ్చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే పాలు ఒక్కటే మనకి పాలు మెయిన్‌లీ ఏంటంటే కాల్షియం సోర్స్ లాగా మనం ఇస్తా ఉంటాం పిల్లలకి. సో, పాలు తాగకపోతే మనం చక్కగా నువ్వులు యూజ్ చేయొచ్చు. రాగి ఈ 2 అసలు మెయిన్ సోర్స్. రోజు రాగి మాల్ట్ కానీ, రాగితో లడ్డు కానీ, లేదా రాగి దోస గానీ, రాగితో టిక్కీలు గూడా జేయొచ్చు. సో, డిఫరెంట్‌గా రాగి ఐటెమ్స్ చేసి పెట్టండి. అండ్ నువ్వులు మంచిగా యూజ్ చేయండి. నట్స్‌లో గూడా కాల్షియం ఉంటది. అండ్ కొన్ని ఆకుకూరల్లో గూడా కాల్షియం ఉంటది గాబట్టి, ఇవి రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉన్నారంటే మంచిగా కాల్షియం ఎళ్తది. అండ్ చియా సీడ్స్ కూడా మంచి సోర్స్ కాల్షియంకి. సో, ఈ 3 రెగ్యులర్‌గా ఇస్తూ ఉన్నారంటే వాళ్ళకి డైలీ ఎంత కాల్షియం అందాలో అందుతా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలా కాల్ ఓకే. సో, ఇప్పుడు మన క్వెషన్స్‌లో అలా ముందుకెళ్ళిపోతుంటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. లంచ్ అయిపోయింది. స్నాక్స్ నెక్స్ట్. సో, స్నాక్స్ అనగానే మన వాళ్ళెలా మిరపకాయ బజ్జీ తిందామా? పకోడీ తిందామా? లేకపోతే అలా చాయ్ బండి దగ్గరికెళ్ళి ఒక సమోసా తినేద్దామా? కిచిడీ తిందామా అనుకుంటారు. అసలు స్నాక్స్ హెల్తీగా ఇంట్లో చేసుకునే బెస్ట్ స్నాక్ ఐటెమ్ అంటూ ఏంటి? ఇప్పుడు బజ్జీ అయినా తినొచ్చు, సమోసా అయినా తినొచ్చు. లిమిట్. లిమిట్. 1, 2 చిన్నవి 2. ఆ రోజుకి ఇంకా ఫినిష్. అదే అట్లా లిమిట్ లేకుండా తిన్నామంటే ఆయిలీ ఫుడ్ కాబట్టి ఆబ్వియస్‌లీ క్యాలరీస్ ఎక్కువైతాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నోళ్ళకి ఎస్పెషల్లీ అది మైనస్ అవుతుంది. సో, హెల్తీ అవును. స్నాక్స్ అనేటప్పుడు చాలా రకాల స్మూదీస్ ఉన్నాయి. చాలా రకాల సాలడ్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ నేటిశ్రీ యూట్యూబ్ ఛానెల్‌లో ఏంటంటే మేము టిక్కీస్ పెడుతూ ఉంటాం. లైక్ అంటే పల్సెస్‌తో గ్రీన్ గ్రామ్‌తో టిక్కీ చేసుకోవచ్చు. పన్నీర్‌తో చేసుకోవచ్చు. కాబుల్ చనా, రాజ్మా. సో, అండ్ డిఫరెంట్ అన్నమాట. కొన్నిట్లో ఆకుకూరలు వేసి, కొన్నిట్లో వెజిటబుల్స్ వేసి, అలా డిఫరెంట్ టిక్కీస్ అనేది మొన్న జొన్న పిండితో గూడా టిక్కీస్ చేసి పెట్టామన్నమాట. అండ్ ఆల్సో సూపర్. పన్నీర్‌ని బేస్ చేసి పన్నీర్‌తో పిజ్జా చేసి పెట్టాము. ఓట్స్‌తో పిజ్జా చేసి పెట్టాము. సో, డిఫరెంట్ అన్నమాట. మనం
ఏదైతే జంక్ అంటున్నామో జంక్ ని రీప్లేస్ చేసుకొని హెల్దీ ఫుడ్స్ తో ఎలా చేసుకోవచ్చు అనేది ఛానల్ అయితే లాట్స్ ఆఫ్ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాం. అందరూ వెళ్ళి చూడండి. అండ్ ఇలాంటి హెల్దీ ఫుడ్ ఏంటంటే మనకి క్యాలరీస్ తక్కువ వస్తాయి అండ్ ప్రోటీన్ ఇవన్నీ కూడా కవర్ అవటం వల్ల హెల్త్ బాగుంటుంది. సూపర్ సూపర్. ఇంకా మనము ఇంకా ఫర్దర్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే స్నాక్ పార్ట్ లోనే ఒక్క పార్ట్ అయిపోయింది అనమాట, మిర్చి బజ్జీ అయిపోయింది. ఇంకొక నెక్స్ట్ పార్ట్ ఉంది. సో ఆ పార్ట్ అడిగే ముందు మనతో పాటు కాలర్ అయితే జాయిన్ అయ్యారు. హాయ్ హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్ హలో, నా పేరు లత అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తుంది. లత గారు ఎలా ఉన్నారు? హలో లత గారు చెప్పండి. బాగున్నారా? యా నేను బాగున్నానండి. సో ఈ రోజు మనతో పాటు దేవిరెడ్డి గారు ఉన్నారు, మన గెస్ట్. సో మాట్లాడండి. దేవి గారు ఎలా ఉన్నారు? హాయ్ అండి లత గారు. మీది చూస్తానండి, నేను ఇప్పుడే పోస్టర్ చూసాను, హెల్త్ అండ్ న్యూట్రిషన్ అన్నారు కదండి. మీవి టిప్స్ చూస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాము. సీ సైక్లింగ్ అది టీనేజర్స్ కి, మా పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. ఇంకా టిప్స్ కావాలని చెప్పేసి మీ నుంచి కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా రెగ్యులర్ గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తా ఉండండి. ఓకే ఒక్క క్వశ్చన్ అండి, అడగండి. టీనేజర్స్ లో మెయిన్లీ అందరికి ఇప్పుడు పీరియడ్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్ అవన్నీ ఉంటున్నాయి కదా, అవన్నీ వాటి కోసం కూడా న్యూట్రిషన్ అనేది మీకు సజెస్ట్ చేస్తారా? ఎస్ అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ అసలు మనకి ఏ హెల్త్ ఇష్యూ చెప్పండి, అడగండి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎట్లా అదే చెప్తారా అని చెప్పేసి కాల్ చేశాను. షూర్ అండి, నా ఇన్స్టా అండ్ నా ఫేస్బుక్ ఎవ్రీవేర్ నేను నెంబర్స్ ఇస్తూనే ఉంటాను. యూ కెన్ కాల్, లైక్ వాట్సాప్ చేయండి, కన్సల్టేషన్ తీసుకోండి, డెఫినెట్లీ మాట్లాడతాను. అయితే మీరు అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ ఏంటి అంటే, ఏ హెల్త్ ఇష్యూ స్టార్ట్ అవుతున్నా కూడా దేర్ ఈస్ సమ్ ఇంబ్యాలెన్స్ మన లైఫ్ స్టైల్లో. సో ఆ లైఫ్ స్టైల్లో ఏం ఇంబ్యాలెన్స్ అవుతుందో చూసుకోవాలి. అది ఫుడ్ లో అవుతుందా, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, లేదా స్లీప్ సరిగ్గా ఉండట్లేదా, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండకుండా ఉంటున్నారా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఈ పీసీఓడి ఆర్ థైరాయిడ్ ఆర్ డయాబెటీస్ అనేవి ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ అన్నమాట. సో హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటే రైట్ టైంలో అవి రిలీజ్ అవ్వకపోవటము, లేదా అవసరం అయిన దానికంటే ఎక్కువ రిలీజ్ అవ్వటము, ఇలా అవుతుంటే మనకి ఈ ఇష్యూస్ వస్తాయి. ఇంకా మేజర్లీ పీసీఓడి రిలేటెడ్ వస్తే ఏంటంటే మేజర్లీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నమాట. ఇవాళ ఎవరు హెల్దీ ఫుడ్ తింటున్నారు? చాలా వాటికి ఏంటంటే బయటకు వెళ్తున్నామంటే జంక్ ఫుడ్ కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎస్పెషల్లీ టీనేజర్స్ లో కాలేజ్కి వెళ్ళాము అంటే, లేదా స్కూల్లో అయినా సరే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ కి, ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ కి, చైనీస్ ఫుడ్ కి ఎక్కువ, ఇలాంటి వాటిలో అన్ని తినటం వల్ల ఏంటంటే వాళ్ళ హార్మోన్స్ ఎక్కువ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అన్నమాట. త్వరగానే ప్యూబర్టీ హిట్ అవటము, ప్యూబర్టీ హిట్ అయినాక కూడా ఏంటంటే అది రెగ్యులర్ గా లేకపోవడము, హెవీ ఫ్లో లేదంటే అస్సలు ఫ్లో లేకపోవడం, చాలా ఇష్యూస్ తో బాధపడుతున్నారు. అయితే పేరెంట్స్ కి నేను చెప్పేది ఒక్కటే, ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేయండి, మెయిన్లీ ఫుడ్ ని కరెక్ట్ చేయండి, దెన్ చిన్నగా ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇన్స్టా చూసి మీ నెంబర్ కాంటాక్ట్ అవుతామండి. షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇందాక మాట్లాడుతున్న క్వశ్చన్స్ లోంచి మళ్ళీగా అలా బయటకు వచ్చేసాం కదా. సో స్నాక్ పార్ట్ లోనే మనందరికి చాలా మందికి స్నాక్ లో చాలా డౌట్స్ ఉంటాయి. స్నాక్ పార్ట్ లోనే మనకి మిరపకాయ బజ్జీ అంటే తినొచ్చు లిమిటెడ్ గా అన్నారు, ఓకే. కాకపోతే చాలా మంది ముఖ్యంగా ఎక్కువ స్నాక్స్ ఆ టైంలో ఇక్కడ మనం ఏంటి పానీపూరి బండి దగ్గరికి వెళ్ళేసి పానీపూరి తినడం, లేకపోతే అందులో చాట్ ఇది బాగా ఎక్కువ అలవాటు చాలా మందికి, ముఖ్యంగా మన హైదరాబాదీస్ కి. సో ఇది ఎంత వరకు హెల్దీ, అండ్ ఒకవేళ ఎట్లా దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందంటారు? నా ప్రకారంగా పానీపూరి ఈజ్ హెల్దీ అండి. నేనైతే అది అన్హెల్దీ ఫుడ్ కింద అని చెప్పను. కాకపోతే మనం వెళ్ళే ప్లేస్ అది నీట్ గా ఉండాలి. సో అక్కడే మేజర్ ఇష్యూ వస్తుంది. బికాస్ దాంట్లో యూజ్ చేసే ఇప్పుడు వాటర్ అయినా లైక్ చింతపండు ఇది, అండ్ వాళ్ళు గ్రీన్ చట్నీ అని చేసేది కూడా చిల్లీ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి దాంట్లో స్టఫింగ్ ఆనియన్స్, క్యారెట్స్, అలాగే దహీ పూరి అయితే కర్డ్ వేస్తాడు, అండ్ ఆల్సో బఠానీ ఇవన్నీ వేస్తారు ఉడకబెట్టేసి.
చాట్ అయినా కూడా ఆ బఠానీనే బేస్, అది మెయిన్. దాని మీద ఆనియన్స్, క్యారెట్స్ అన్ని వేస్తాడు. ఇవన్నీ హెల్దీనే. కాకపోతే ఏంటంటే మనము ఎంత క్వాంటిటీలో తింటున్నాం, బికాజ్ లైట్ గా స్వీట్నెస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి దాంట్లో. అదొక్కటి చూసుకోవాలి. ఆ పూరి ఒక్కటే ఆయిల్ లో ఫ్రై, మిగతా అంతా కూడా హెల్త్ కి మంచిదే. సో లిమిటెడ్ గా ఒక 4 to 5 పూరీస్ తినడం అనేది ఇట్స్ ఓకే. ఇక అంతకంటే మించి ఇంకా ఎక్కువ సమోసా, చాట్ అని అదని ఇదని ఏమైనా తిన్నామంటే అప్పుడు అవుట్ ఆఫ్ క్యాలరీస్ వెళ్ళిపోతారు. అంటే జనరల్లీ మనము ఆటోమేటిక్ గా ఒకటి తిన్నాక అక్కడే ఆగిపోము. ఇంకొక 4-5 పూరీలు లేకపోతే 4-5 ఓకే ఔరెక్ దాలో, ప్యాజ్ దాలో అని చెప్పేసి అట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటాం కదా. సో అందుకని, కాకపోతే దీనికి ఏమన్నా ఆల్టర్నేటివ్ రెసిపీ కానీ, ఆల్టర్నేటివ్ కానీ ఏదైనా ఇంట్లో చేసుకునేటట్టు ఏమైనా ఉంటుంది? అంటే పానీపూరి మనం ఇప్పుడు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటున్నారు. బట్ ఏంటంటే మనము అక్కడ వచ్చిన టేస్ట్ ఇంట్లో రావట్లేదు అంటారు. సో దానికి ఏమన్నా టేస్ట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా యాడ్ చేయాలంటారా? ఇంకా అది ఆ టేస్ట్ రావాలంటే వాళ్ళు యాడ్ చేసే అన్ని మనం ఆబ్వియస్లీ ఇంట్లో కొన్ని తక్కువ యాడ్ చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ అయితే టచ్ చేయలేము. బికాస్ కొన్ని స్వీట్నర్స్ ఇవన్నీ మనం ఇంట్లో యాడ్ చేయము. దానికి సబ్స్టిట్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనము చెక్కలు చేస్తాం కదా, బియ్యం పిండి చెక్కలు చేస్తాం. సో దాన్ని బేస్ గా తీసుకొని దాని మీద అన్ని లైక్ మనకేం కావాలి, ఆనియన్స్, క్యారెట్స్, నింబు అండ్ లైట్ గా జీరా పౌడర్, చిల్లీ అన్ని వేసుకొని చక్కగా ఆ బైట్స్ తినొచ్చు. చక్కని బేస్ చేసుకుని అట్లా బైట్స్ చేసుకొని తినొచ్చు. అండ్ రీసెంట్ ఇంకొకటి కొద్దిగా లైట్ స్వీట్ అయినా పర్లేదు అనుకుంటే స్వీట్ పొటాటోతో మొన్న బిస్కెట్స్ అదొక రెసిపీ చేసాము. సో దాన్ని స్వీట్ పొటాటోని చక్కగా మనం బేస్ గా తీసుకొని పైన కర్డ్, సమ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా బీటల్ లీవ్స్, తమలపాకు అన్ని వేసి చక్కగా ఒక్కొక్క బైట్ తినొచ్చు. సో ఇలాంటి మనము ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవచ్చు అన్నమాట, చేసుకోవచ్చు హెల్దీగా. అవును, నిజంగా ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పానీపూరికి ఇవన్నిటికి బాగా అడిక్ట్ అయిపోయి ఏమవుతుందంటే ఇంట్లో చేసినప్పుడు కూడా ఇంకా పిల్లలేంటి పెద్దవాళ్ళు మనమే నచ్చట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనము కొంచెం వరకు పిల్లలకి ట్రైన్ చేసి ఇలా చేస్తే బెటర్ అని మీరు చాలా చక్కగా చెప్పారు. కాకపోతే ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో అందులోనే అసలు అన్హెల్దీ అంతా మొత్తం దాంట్లో ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏమంటారు హ్యాండ్ పెట్టేసి అది పెట్టేసి చేస్తుంటారు. కాకపోతే అదే అందరు ఇష్టపడుతుంటారు, అదొకటి. సో ఇది జ్యూస్ ఒకటి మనం ఇంట్లో బాగా హెల్దీగా చేసుకుంటే బెటర్ అంటారు. అవును అవును, ఆ స్వీట్నెస్ కూడా దాంట్లోనే ఇక్కడ యాడ్ చేసేది వాళ్ళు. అదే అందుకే మనం బాగా అడిక్ట్ అయిపోయాం అనమాట. ఓకే, సో స్నాక్స్ ది అయిపోయింది. ఇప్పుడు స్నాక్స్ పార్ట్. సో ఇంకా మనం డిన్నర్ కి వెళ్లే ముందు మనతో పాటు ఇంకో కాలర్ జాయిన్ అయ్యారు. హాయ్, హలో, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి. నమస్తే అండి. హాయ్ దేవి గారు. హలో అశ్విని గారు. యా హాయ్ అండి, మాట్లాడండి గారితో ఉన్నారు. యా, నా పేరు నక్షత్ర అండి. నక్షత్ర, హాయ్. నక్షత్ర గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను కూడా బాగున్నా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సో మీరు ఇప్పుడు వినిపిస్తుంది నక్షత్ర గారు. చెప్పండి. సో మీరు ఇప్పుడు ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ సీక్రెట్ క్వశ్చన్ లాంటిది ఏమన్నా అడగండి మన దేవిరెడ్డి గారిని. అంటే అందరికి తెలియని క్వశ్చన్ లాంటిది. ఓకే, యాక్చువల్లీ దేవిరెడ్డి గారు జనరలీ హలో వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తున్నా? నో, ఐఎమ్ గెటింగ్ సమ్ డిస్టర్బెన్స్. ఓకే. సో she suggests always very good food habits and everything. అంటే మీన్స్ వాట్ నేను క్వశ్చన్ జనరల్ గా చేయడానికి క్వశ్చన్ చేయడానికి చేయలేదు. బట్ హలో, వినపడుతుంది. మాట్లాడండి నక్షత్ర గారు, వినిపిస్తుందండి. మీ వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి మీరు అలాగే కంటిన్యూగా. Yeah. So generally, always she suggest good food to all the members. Homely food suggest చేస్తుంది. అండ్ అసలు బయట ఫుడ్ అనేది అలో చేయదు. తన గురించి అంటే తెలుసు కాబట్టి జనరల్లీ కాల్ చేశాను, నేను ఆ పోస్ట్ చూసానని. సో I want to wish her all the best. Okay, so that is a thing for both of you. All the best. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా క్వశ్చన్ అడగాలి,
క్వశ్చన్ కంపల్సరీ అడగాలి. అంటే క్వశ్చన్స్ అడగకుండా వదిలిపెట్టమని. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ అడగాలంటున్నారా? ఓకే ఓకే ఓకే. సో వెయిట్ గెయిన్ ఓకే అంటే జనరలీ అది అలా ఆగిపోయి ఉన్న వాళ్ళు డిక్రీజ్ అవ్వాలంటే అంటే స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళకి ఎనీ సజెషన్ దేవి గారు? లైక్ కంప్లీట్ అయిపోయిందా క్వశ్చన్ లేదా? ఇప్పుడు 35 to 40 మధ్యలో ఉన్న వాళ్ళు అంటే ఓవరాల్ గా వాళ్ళు కొంచెం అన్ని రీజన్స్ తో పాటు జనరల్లీ స్టక్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? వెయిట్ గెయిన్ అక్కడే స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళు లూజ్ అవ్వడానికి. షూర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ నార్మల్ గా ఇన్ జనరల్ గా ఏమన్నా ఒకే వెయిట్ మెయింటైన్ అవుతుంది కొన్ని ఇయర్స్ నుంచి అంటే మనము లైక్ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ బ్యాలెన్స్డ్ ఫుడ్ ని ప్లాన్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మీ నెంబర్ అనేది మూవ్ అవుతుంది. లేదు ఆల్రెడీ ఇన్ టు ద ప్రాసెస్, నేను వెయిట్ లాస్ లోనే ఉన్నాను, జర్నీలో ఉన్నాను, సర్టెన్ వెయిట్ రెడ్యూస్ అయిపోయాను, ఇప్పుడు నాకు మధ్యలోకి వచ్చినాక అలా స్టక్ అయింది, ప్లాట్యూలోకి వెళ్ళిపోయింది, సో చేంజ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ మనం మళ్ళీ ఫుడ్ లో కొన్ని చిన్న చేంజెస్ చేసుకుంటే డెఫినెట్లీ అవుతుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ రిలేటెడ్ ఏమీ లేదు అంటే ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేయండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్ట్రెస్ ఏమన్నా ఉందా ఏంటి అనేది చూసుకోండి. ఎందుకంటే స్ట్రెస్ ఉంటే కూడా మనకి వెయిట్ లాస్ అనేది చాలా నిదానం అవుతుంది, లేదా అలా ప్లాట్యూకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఇంకా లేదు ఇవన్నీ ఫైన్, నేను ఎవ్రీథింగ్ చేస్తున్నా, ఫుడ్ కూడా మళ్ళీ మార్చుకున్నాను, ఫిజికల్ గా యాక్టివ్ ఉంటున్నాను ఎవ్రీథింగ్ అంటే వారంకి ఒకసారి లిక్విడ్ ఫాస్టింగ్ యాడ్ చేయండి. సో ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. షూర్ అండి. Thank you for your suggestions. Yeah, definitely follow this. Definitely. Thank you, Andy. థ్యాంక్ యూ నక్షత్ర గారు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనము లంచ్ స్నాక్స్ టైం, స్నాక్స్ కూడా అయిపోయింది. సో డిన్నర్ లోకి వచ్చేటప్పటికి సో చాలా మంది మనం పురాతన కాలం నుంచి చెప్తుంటారు రాజులాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలి, మధ్యలో మిడిల్ మ్యాన్ లాగా తినాలి, నైట్ వచ్చే వరకు చాలా పూర్ మ్యాన్ లాగా తినాలి అని. నిజంగా అంత పూర్ మ్యాన్ అంటే రిచ్ అయి ఉండి కూడా అంత పూర్ మ్యాన్ గా తినాలంటే కష్టం కదా మ్యామ్. సో దీని గురించి ఏం చెప్తారు? ఎస్ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మన పెద్దవాళ్ళు చెప్పింది ఏది ఫాలో అవట్లేదు, మనము ఇంక ఇది ఎందుకు ఫాలో అవుతాం చెప్పండి కదా. ఎందుకంటే అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ కి వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి అన్నిటికీ వాళ్ళ ఫుడ్ ఎంత క్వాంటిటీ తీసుకున్నా అంటే అప్పుడు ఫుడ్ కూడా అంత బాగుండేది. సో హోల్సమ్ ఫుడ్ తినేవాళ్ళు అన్ని. ఇప్పుడు ఏంటంటే అన్ని ప్రాసెస్డ్ అయిపోయినాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు చేసినంత పని మనం చేయలేము, వాళ్ళ తిన్నంత ఫుడ్ మనం తినలేము. సో మొత్తం ఇప్పుడు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే ఫుడ్ ఎక్కువ అయిపోయింది, పని తక్కువ అయిపోయింది మనకి. అవును. అండ్ ఆల్సో మన ఫుడ్ లో ఉండాల్సిన ఏదైతే న్యూట్రియంట్స్ అన్ని ఉంటున్నాయో తగ్గిపోతున్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం అంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంది కాబట్టి దానికి ఎంత ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని మనం చూసుకొని బ్యాలెన్స్డ్ గా తీసుకుంటేనే మనం మన వెయిట్ అయినా మన హెల్త్ అయినా మన చేతిలో ఉంటది. బట్ మనం అలా చేయట్లేదు కదా. సో బ్యాక్ టు బ్యాక్ మనకేంటంటే ఒక గ్యాప్ కూడా ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నామంటే మళ్ళీ 11 or 12 కి ఏదో ఒక స్నాక్ లాగా వెళ్ళిపోవాలి, మళ్ళీ 1 or 2 కి మళ్ళీ లంచ్ అయిపోవాలి, లంచ్ అయిపోయినాక మళ్ళీ 4 కి 5 కి స్నాక్ వెళ్ళాలి, మళ్ళీ లేట్ నైట్ డిన్నర్స్ 8 or 9 కి మళ్ళీ మంచిగా డిన్నర్ చేయాలి. సో ఇలా అవ్వటం వల్ల ఏంటంటే సర్టెన్ మంత్స్ ఇయర్స్ అయిపోతే ఇక వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతాం, హెల్త్ ఇష్యూస్ ఇది అవటం చూస్తున్నాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి వస్తే డిన్నర్ ని లైట్ గా ప్లాన్ చేసుకుంటేనే బెస్ట్. అండ్ ఆల్సో అర్లీగా ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది. సో ఆప్షన్స్ కి వచ్చేటప్పటికి ఇవాళ ఏంటంటే డిన్నర్ లైట్ గా ఉండటం అండ్ ఆల్సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా కొద్దిగా ప్రోటీన్ రిచ్ ఉండటం, ఫైబర్ రిచ్ ఉండటం ప్లాన్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇలాంటి దాంట్లో ఒక సింపుల్ మీల్ క్విక్ గా మీరు అంటే అంతవరకు ఆలోచించండి. సో మనతో పాటు మళ్ళీ మనకి కాల్ అయితే రెడీగా వచ్చేసారు. హాయ్ హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యా హాయ్ అండి, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హాయ్ దేవి. హాయ్ నాకు పేరు వినపడలేదు కరెక్ట్ గా.
విజయశ్రీ. హాయ్ హాయ్ విజయ. విజయశ్రీ గుర్తుపడ్డావా? గుర్తుపట్టకుండా ఉంటానా? వసబిడ్డ హలో, వెరీ చాలా బాగా చేస్తున్నావు యాంకరింగ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ విజయ. సో ఇప్పటి వరకు మేము అన్ని మాట్లాడుతూ ఉన్నామన్నమాట దేవిరెడ్డి గారితో. సో బ్రేక్ఫాస్ట్ నుంచి అలా స్టార్ట్ చేసి డిన్నర్ వరకు వచ్చేసాము. సో ఇప్పుడు ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి దేవిరెడ్డి గారిని. వింటున్నాను, అన్ని వస్తున్నాయి. అసలు విటమిన్స్ రోల్ ఎలా ఉంటుంది హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడంలో? ఐ వాంట్ టు నో. మేజర్ రోల్ ఇప్పుడు మనకు తెలుసు, లైక్ కొద్దిగా ఫుడ్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మ్యాక్రో తెలియదు కదా. అందుకే మీ ద్వారా కొంతమందికి విటమిన్స్ ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి, ఏ విటమిన్స్ లోపం ఉంటుంది, ఐ వాంట్ టు నో. సో విటమిన్స్ అనేటప్పటికి ఇప్పుడు ఫుడ్ గురించి కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటది, లైక్ మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. మ్యాక్రోలు వచ్చేటప్పటికి మనకి లార్జ్ అమౌంట్ లో ఏం కావాలి బాడీకి, లైక్ ఇప్పుడు కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ అంటాం. మైక్రో న్యూట్రియంట్స్ లో వస్తాయి విటమిన్స్ అండ్ మినరల్స్. ఇవి ఏంటంటే కొంచెము తక్కువ అమౌంట్ లోనే అవసరం అవుతాయి బాడీకి, కానీ చాలా క్రూషియల్ పార్ట్ అనేది తీసేసుకుంటాయి అనమాట. ఆ పర్టికులర్ విటమిన్ లేకపోతే మనకి అర్థమైపోతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజు మనం కామన్ గా వింటున్న రెండు చెప్పుకుందాం, అందరికి వినపడుతున్నాయి ఇవి, విటమిన్ డి అండ్ విటమిన్ B12. సో ఈ రెండు మేజర్ డెఫిషియన్సీస్ చూస్తున్నాం మనం బాగా. అండ్ విటమిన్ ఏ ఒకటి. సో విటమిన్ ఏ అందరికి తెలుసు, విటమిన్ ఏ తగ్గితే మనకి ముందు విజన్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా గమనిస్తున్నాము, కొంచెం సేపు కూర్చుంటే కాసేపటికి నడుము నొప్పి వస్తుంది, లేదా చాలాసేపు నుంచోలేకపోతున్నాను ఇలా అంటున్నారు, ఒక 10-12 ఇయర్స్ పిల్లలు. అలాగే పెద్దవాళ్ళలో చూసుకుంటే పెయిన్స్, కొంచెం నడవలేకపోతున్నాం, కూర్చోలేకపోతాం, ఒకే పోస్చర్ లో చాలాసేపు కూర్చోలేకపోవడం, నార్మల్ గా కూడా పెయిన్స్. ఎందుకు అని టెస్ట్ కి వెళ్ళండి, టెస్ట్ చేయించుకోండి అంటే వాళ్ళలో ఫస్ట్ ఉండేదే విటమిన్ డి. సో విటమిన్ డి అనేది తగ్గిపోతుంది. సో ఈ విటమిన్ డి కరెక్ట్ గా పెయిన్స్ ఉండవు, బోన్ డెన్సిటీ బాగుంటుంది, మనం తీసుకునే కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్ కూడా మంచిగా అబ్జర్ప్షన్ అవుతాయి అనమాట. అండ్ ఒకదానికొకటి లింక్ ఉంటాయి అనమాట, మనకి ఒక విటమిన్ కి ఒక మినరల్ కి. అండ్ ఆల్సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐరన్ మనకి అవసరం అన్నప్పుడు విటమిన్ సి తో మనం అది కంబైన్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబీసీ జ్యూస్ తాగుతుంటే లెమన్ పిండుకొని తీసుకోండి. అండ్ కొన్ని సాలడ్స్ తింటుంటే లెమన్ స్క్వీజ్ చేసుకొని తీసుకోండి. అండ్ ఆల్సో ఇప్పుడు కొంతమందికి బ్లడ్ తక్కువ ఉంది అంటే వీట్ గ్రాస్ చెప్తూ ఉంటాము, వీట్ గ్రాస్ లో కూడా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తీసుకోండి, ఎందుకంటే బెటర్ అబ్జార్ప్షన్ కోసం. సో విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. బట్ అవి అవసరమైంది తక్కువ అమౌంట్ లో అయినా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో రోజువారీ ఫుడ్ లో మనము సర్టెన్ విటమిన్స్ అండ్ మినరల్స్ ని యాడ్ చేసుకోవాలి. అండ్ న్యాచురల్ సోర్సెస్ ని యూజ్ చేసుకోవాలి. విటమిన్ డి ఎందుకు తగ్గిపోతుందంటే అసలు మనం బయటకే వెళ్ళట్లేదు, బయట ఎండలోకే వెళ్ళట్లేదు. న్యాచురల్ గా మనకి దొరికేదాన్ని మనం ఫస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి. సో లేదు మనకి ఇప్పుడు సిమ్టమ్స్ అర్థమవుతాయి కదా, బెటర్ గో అండ్ చెక్ విత్ యువర్ డాక్టర్ అండ్ టేక్ సజెషన్. వాళ్ళు సజెస్ట్ చేస్తారు సప్లిమెంట్, అంటే మరీ డెఫిషియన్సీ ఉందంటే డెఫినెట్లీ సప్లిమెంట్ కి వెళ్ళాలి. తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని న్యాచురల్ గా మనకు అందేవన్నీ తీసుకోవాలి. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఈ క్వశ్చన్ ఏంటంటే మాకు చాలా అప్లికబుల్ అయిన క్వశ్చన్, నేను అడుగుదాం అనుకున్నా, నాకు క్వశ్చన్ ని హైజాక్ చేసేసారు విజయశ్రీ గారు. ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏంటంటే చాలా మంది డైలీ విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటుంటారు, ఎందుకంటే ఇక్కడ ఎండ అనేది చాలా తక్కువ ఉంటది కాబట్టి, ముఖ్యంగా అన్ని కంట్రీస్ లో బయట ఎక్కడైనా. సో థ్యాంక్ యూ సో మచ్ విజయశ్రీ, నా క్వశ్చన్ కూడా అడిగావు, సో నాకు కూడా ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. సో హాయ్, హలో, నమస్తే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో ఉన్నారా, లేరా? ఓకే, సో మన కాలర్ మనతో దాగుడు మూతలు ఆడుతున్నారు అనమాట. ఓకే, సో మన పర్టికులర్ డిన్నర్ టైంది అయిపోయింది కదా. సో డిన్నర్ టైంలో క్విక్ మళ్ళీ సేమ్, ఎందుకంటే మనం అందరం ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయింది, ఎక్కడ పోయినా క్విక్ అంటున్నారు కాబట్టి. సో అందుకని నేను చాలా టైమ్స్ అది రిపీట్ చేస్తున్నా. బికాస్ ఎందుకు అంటే చాలా మంది కొంచెం ఫాస్ట్ గా అండ్ హెల్దీగా
తొందరగా చేసుకునేవే చూస్తున్నారు. ఎందుకంటే ఈజీగా అయిపోతే బెటర్ కదా అని. ఇప్పుడు ముందులాగా ట్రెడిషనల్ గా అన్ని పప్పు, కర్రీ, సాంబార్ ఇట్లా 4-5 కూరగాయలు వండేంత టైం ఉండట్లేదు ముఖ్యంగా. అంటే ఇంట్లో ఉన్న అమ్మాయిలకైనా తక్కువ చేయడం అని కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు పిల్లల్ని చదివించడము, ఆ హోంవర్క్ చేయించడం దాంట్లోనే సరిపోతుంది వాళ్ళ టైం అంతా. సో అలాంటి టైంలో వాళ్ళకి ప్రాపర్ మీల్ నైట్ టైంలో ప్రిపేర్ చేయడం అంటే కొంచెం పెద్ద టాస్క్. సో ఇలాంటి వాళ్ళకి ఏం టిప్ చెప్తారు, ఎలా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డిన్నర్? మేజర్లీ లైక్ సాలడ్స్ ఇష్టపడే వాళ్ళకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలడ్స్ చేసేసుకోవచ్చు. అన్ని ఒక్క బౌల్లోనే వచ్చేస్తాయి. జస్ట్ మనకి బాయిల్డ్ పల్సెస్ తోనా, పనీర్ తోనా, మష్రూమ్ తోనా, సో యువర్ ఫేవరెట్ వన్, దాంతో పాటు మనం సలాడ్ చేసుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళకైతే సలాడ్స్ ఆర్ బెస్ట్. సరే రోజు సలాడ్ అయినా ఏం తింటాం కదా, కాబట్టి దోశలో కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని టైప్స్ ఆఫ్ దోసాస్ వస్తున్నాయో. రైస్ యూజ్ చేయకుండా దోశలు చేసుకుంటున్నాం. సో రైస్ ని తక్కువ పోర్షన్స్ లో వేసి హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మిల్లెట్స్ యూజ్ చేసి చేసుకుంటున్నాం, లెంటిల్స్ యూజ్ చేసి చేసుకుంటున్నాం. సేమ్ టైం మళ్ళీ పెసరట్టు కానీ, బొబ్బర్లతో దోశ, శనగలతో దోశ, కాబుల్ చన్నాతో దోశ, ఎవ్రీథింగ్ మనం చేసుకుంటున్నాం. కాబట్టి అన్ని చక్కగా మనము ఒక 1 వీక్ కి ఒక 2 డేస్ ఇది, 2 డేస్ ఇది, 2 డేస్ ఇవన్నీ క్విక్ గా అయిపోతాయి. ఇవన్నీ ఏముంది, బ్యాటర్ రెడీ చేసుకుంటే దోశ వేసుకోవడమే. ఇంకా కొద్దిగా హెల్దీగా ఉండాలనుకుంటే దాంట్లోనే స్టఫ్ చేసుకోండి, ఆనియన్స్, క్యారెట్స్, పనీర్, సో క్యాప్సికమ్ అన్ని వేసుకొని రోల్ లాగా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. రోల్ అని తినేస్తారు వాళ్ళు. సో అలా. ఇంకా కొద్దిగా టైం ఉంది అని అనుకుంటే కనుక టిక్కీస్ కూడా త్వరగానే అయిపోతాయి. జస్ట్ బాయిల్ చేసుకోవటం, పల్సెస్ ని మ్యాష్ చేసి అన్ని యాడ్ చేసి టిక్కీస్ వేసేయటం, ఇది కూడా చాలా హెల్దీ. అండ్ ఆల్సో లైట్ గా తీసుకోవాలి, ఇవాళ పెద్దగా హెవీగా ఏం తినాలనిపించలేదంటే సూప్స్ ఆర్ బెస్ట్. మళ్ళీ సూప్స్ అంటే మనకు తెలుసు, వెజ్ సూప్, లెంటిల్ సూప్, మష్రూమ్ సూప్. మీకు తెలియని సూప్స్ అయితే నేటిస్ట్రీలో ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో. పల్సెస్ తో కూడా సూప్స్ చేయొచ్చు, గ్రీన్ గ్రామ్, కాబుల్ చన్నా, వీటితో కూడా సూప్స్ చేసి అక్కడ మేము అప్లోడ్ చేసాము. సో అలాంటి డిఫరెంట్ మనం క్విక్ గా అయిపోయేటువంటివి చేసుకొని తీసుకోవచ్చు. సూపర్ అండి. సో ఇప్పుడు మనతో పాటు ఇంకో కాలర్ అయితే జాయిన్ అయ్యారు. హాయ్, హలో, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో మాట్లాడండి. హలో, ఉన్నారండి ఎవరైనా కాలర్ మనతో పాటు? ఓకే, సో నో ప్రాబ్లం. సో కాలర్ మాట్లాడట్లేదు కాబట్టి సో ఇంకా మనము డిన్నర్ కూడా అయిపోయింది. సో డిన్నర్ ఇంకొకటి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, మీరు డిన్నర్ త్వరగా చేయమని చెప్పారు. ఓకే, డిన్నర్ ఇప్పుడు మనం 7 o'clock కి కొంతమంది చేశారనుకోండి. హలో హలో అశ్విని గారు. హాయ్ అండి. హాయ్, మాట్లాడండి. హాయ్ అండి, నా పేరు ప్రశాంతి అండి. ఎలా ఉన్నారు మేడం? యా, ప్రశాంతి గారు ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నా అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవి గారిని మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. నేను అక్కడికి తీసుకురాలేదండి, దేవి గారు అక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. అక్కడే ఉన్నారు. ఎస్ ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. అవునండి. హాయ్ దేవి గారు, ఎలా ఉన్నారు? హాయ్ దేవి గారు. హాయ్ ప్రశాంతి, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? యా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క క్వశ్చన్ అడగాలండి, 2 questions అడగొచ్చా? మీరు ఎన్ని క్వశ్చన్స్ అన్నా అడగండి, పర్లేదు. అడగొచ్చా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా రకాల షుగర్స్, రైసెస్, బ్రౌన్ షుగర్, బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఇలా వస్తున్నాయి కదా. ఏది బెటర్ అంటారు? అంటే బ్రౌన్ తీసుకోవాలా, వైట్ అయినా పర్లేదా? ఓకే, గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది రెడ్ రైస్ అని, బ్లాక్ రైస్ అని, వైట్ రైస్, బ్రౌన్ రైస్, వన్ పాలిష్డ్ రైస్, సో ఏమంటారు, గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉందండి, ఈ రైస్ తీసుకోండి అని చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఆల్మోస్ట్ అన్ని రైసెస్ లో జస్ట్ 2% ఆర్ 3% తేడాతో అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి కూడా అంతే, జస్ట్ 4 to 5% తేడా, దానికి మించి ఏం లేదు. బ్రౌన్ రైస్ లో ఏంటంటే పైన బ్రాన్ అనేది మనకి అలానే ఉంటది. వైట్ రైస్ కి వచ్చేటప్పటికి ఆ ప్రాసెసింగ్ లో ఆ బ్రాన్ అనేది అంటే లిటిల్ బిట్ కొన్ని బి విటమిన్స్, అలాగే కొద్దిగా ఫైబర్ కంటెంట్ తగ్గిపోయింది అనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం రైస్ తీసుకుంటున్నాం అన్నప్పుడు మన ప్లేట్ ని బ్యాలెన్స్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువ వెజ్ కర్రీస్ పెట్టుకోవడం, సాలడ్స్ పెట్టుకోవడం, ఆర్ కర్రీస్ ఎక్కువ తీసుకున్నామంటే అప్పుడు రైస్ పోర్షన్ మనం బ్యాలెన్స్ చేయొచ్చు. అంతే తప్ప ఏ రైస్ అయినా అంతేనండి? షుగర్ అయినా అంతే. షుగర్ తింటున్నారా, జాగరీ తింటున్నారా, హనీ తింటున్నారా, ఇవన్నీ కూడా గ్లూకోజ్ లెవెల్స్ వచ్చేటప్పటికి అన్ని ఒకటే. కాకపోతే మనకి హనీ అండ్ జాగరీలో ఏంటంటే కొద్దిగా న్యూట్రియంట్స్ ఎక్కువ
కంపేర్ టు వైట్ షుగర్ ఇవి మనకి ఎక్కువ ఇస్తాయి కాబట్టి కొద్దిగా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కువ తీసుకోండి షుగర్ ఆపేసి ఇవి ఇంక తినేయచ్చు మీ ఇష్టము అని అయితే కాదు, లిమిటెడ్ గానే తీసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం పీరియడ్స్ అవుతున్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం, అదే 40+45+ వచ్చిన తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి కదండి. అప్పుడు మనకి కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేది మన అమ్మల్లో కానీ అలా చూస్తూ ఉంటాం, వాళ్ళకి కొంచెం లేదండి ఉన్నారు. సో మాట్లాడండి ప్రశాంతి గారు. హలో. ఓకే. సో తన క్వశ్చన్ ఏంటంటే పీరియడ్స్ టైంలో పెద్ద ఏజ్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతుంటాయి కదా, సో దాని గురించి అనుకుంటా తన క్వశ్చన్. సో ప్రశాంతి గారు ఉన్నారండి కాల్లో? ఉన్నానండి. అదేనండి. అవి ఎలా బ్యాలెన్స్ చేయాలి మన పేరెంట్స్ లో కానీ అట్లా? మెనోపాజ్ అని అంటున్నారు. సో మెనోపాజ్ అంటే మనకి ఆ స్టేజ్ కి వెళ్ళిపోయాము ఆడవాళ్ళల్లో అంటే ఇంకా పీరియడ్స్ ఆగిపోతాయి, అంటే ఎగ్ రిలీజ్ అవ్వటం ఇవన్నీ ఇంకా ఉండదన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ ఎవరికైనా మంచిగానే ఉంటది అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైఫ్ స్టైల్ ఎలా పడితే అలా ఉండి వెయిట్ ఇష్యూ ఉండి ఫ్యూ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళు మెనోపాజ్ స్టేజ్ కి వెళ్ళటానికి, అలాగే హెల్దీగా అండ్ బ్యాలెన్స్డ్ గా మనము అన్ని తీసుకుంటూ వెయిట్ ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని మెనోపాజ్ కి వెళ్ళే వాళ్ళ ఈ ఇద్దరిని మనం కంపేర్ చేసి తీసుకుంటే ఏమి ఫాలో అవ్వకుండా ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్న వాళ్ళల్లో సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి లైక్ ఏమంటారు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండటం, ఇరిటేషన్ ఎక్కువ ఉండటం, యాంగ్జైటీ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, హార్ట్ ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం ఆఫ్టర్ మెనోపాజ్ కూడా. సో ఏంటంటే హెల్దీగా బ్యాలెన్స్డ్ గా మనకేంటంటే ఆ ఏజ్ లో ఇంకా ఎక్కువ కాల్షియం అవసరం అవుతుంది, ప్రోటీన్ కరెక్ట్ గా తీసుకోవడం అవసరం అవుతుంది, నాచురల్ గా ఫ్రూట్స్ సీడ్స్ ఇవన్నీ అవసరం అవుతాయి అన్నమాట. సో మనకి ఎలా ఉంటది, పర్లేదు మనది అయిపోయింది ఇంకే ఉందిలే ఏదో ఒకటి తీసుకుందాం అనే మైండ్ సెట్ ఉంటది ఆడవాళ్ళలో. అది అసలు ఉండనే కూడదు. ఏ ఏజ్ అయినా సరే బాడీకి ఏమేమి అవసరమో అవి అన్ని ఇవ్వాలన్నమాట. ఇస్తూ వెళ్తూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఆ టైంలో మంచిగా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మంచిగా నిద్ర, స్ట్రెస్ లేకుండా లైఫ్ ని లీడ్ చేయటం, కొద్దిగా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండటం కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ డిజిటల్ మహిళా అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్ యూట్యూబ్ ఛానల్ అవసరం అండి. ఇన్ని రకాల దోసెస్ ఉంటాయని ఫస్ట్ టైం చూసాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండి. వేసానండి, ట్రై చేశాను, పిల్లలకు కూడా బాగా నచ్చాయి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. బాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ముఖ్యంగా ఇవి డౌట్స్ సూపర్ గా ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ప్రతి మహిళకు వచ్చే డౌట్స్ అన్నమాట. సో చాలా నీట్ గా మంచిగా మనం ఎలా ఈజీ వేలో వెళ్ళొచ్చు మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మంచిగా. సో ఇంకొక కాలర్ అయితే మనతో పాటు రెడీగా ఉన్నారు. హలో, ఎవరక్కడ? హలో. ఓకే. సో కాలర్ నాకు తెలిసి ఉన్నారా, డ్రాప్ అయిపోయినట్టున్నారు. ఓకే. సో మ్యామ్ ఇందాక నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మధ్యలో మనకి కాలర్స్ జాయిన్ అయిపోయారు. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం డిన్నర్ అయిపోయింది, మీరు ఇందాక చెప్పారు డిన్నర్ అనగానే కొంచెం ఎర్లీగా తినేయచ్చు పర్లేదు అన్నారు, 7 to 8, 7:30 అలా తిన్నారనుకోండి. సో మనం ఒకవేళ వర్క్ రిలేటెడ్ కానీ ఏదైనా ఉండి సపోజ్ మనకి 11 అలా వరకే అయ్యింది అనుకోండి టైము, సో అప్పుడు మనకి 7:30 to 11 వరకు అంటే అంతసేపు ఆగలేము కాబట్టి అప్పుడు మళ్ళీ ఆకలి ఉంటుంది కదా. సో ఆ టైంలో ఇంకా ఏం తినాలంటారు జనరల్లీ? అంటే ఇన్ బిట్వీన్ అంటున్నారా? ఇన్ బిట్వీన్ ఇప్పుడు మనం పడుకునే టైంకి తిన్న తర్వాత కొంచెం గ్యాప్ అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ గ్యాప్ లో ఏం తినొచ్చు? ఫస్ట్ ఏంటంటే మనము ఏదన్నా ఒక జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు బిగినింగ్ లో కొద్దిగా ఈ హంగర్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. తర్వాత బాడీ ఒక ప్రొసీజర్ కి అలవాటు పడిపోయింది అంటే ఇంకా అసలు హంగర్ ఇష్యూస్ ఉండవు. నేనైతే లిక్విడ్స్ తీసుకోమని చెప్తాను, లైక్ బటర్ మిల్క్ అవ్వచ్చు, బెడ్ టైమ్ లో కూడా నేను ఒక డ్రింక్ చెప్తాను. ఇవి కాకుండా ఇంకా ఆకలి అవుతుంది అంటే చక్కగా ఏంటంటే వెజ్ రిలేటెడ్ సాలడ్స్ కి వెళ్ళిపోవచ్చు. కుకుంబర్, క్యారెట్స్ అన్ని కూడా కట్ చేసుకొని కొద్దిగా లెమన్
స్పైసెస్ మీ ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా క్రంచీనెస్ కోసం రోస్టెడ్ పీనట్స్ కానీ లేదా పూల్ మఖానా కానీ సాల్టెడ్ చనా కానీ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అదేంటంటే మనకి ఫైబర్ ఉండటం వలన కొద్దిగా ఒక చిన్న బౌల్ తీసుకుంటే కొద్దిగా సాటిస్ఫై అవుతాము. అండ్ ఆల్సో క్యాలరీ ఎక్కువ రాదు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓకే. సో ఇది మనం పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా అంటే వర్క్ అవుతుంది అంటారు ఇద్దరికి. ఇది ఒకటి తీసుకోవచ్చు. ఇంకా సూప్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. మాకు ఆకలి అవుతుంది అని ముందే ఆలోచన ఉన్న వాళ్ళు ఏంటంటే సూప్ ప్రిపేర్ చేసుకో పెట్టుకోండి. ఒక చిన్న బౌల్ సూప్ అయితే హెల్ప్ అవుతుంది. లేదా అప్పటికప్పుడైనా క్విక్ గా సూప్స్ చేసుకోవచ్చు కాబట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునవును. ఎందుకంటే ఈ మధ్య వర్క్ కల్చర్ వల్ల కొంచెం లేట్ నైట్ అవుతుంది. కొంత టైం అంటే స్పెండ్ చేస్తున్న కొద్ది కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. కాకపోతే క్విక్ గా కూడా డిన్నర్ చేసేస్తుంటారు కొంతమంది ఫ్యామిలీస్ లో. కొంతమంది ఫ్యామిలీస్ లో డిలే అవుతుంటుంది కాబట్టి ఓకే. సో ఇంకొక లాస్ట్ క్వెషన్, ఇప్పుడైతే చాలా మందికి చాలా ఫేవరెట్ అయిన మన బిర్యానీ గురించి. సో మన హైదరాబాద్ లో ముఖ్యంగా హైదరాబాదీ అని కాదు, వేరే ప్లేస్ లో ఈవెన్ వేరే కంట్రీస్ లో అయినా ఇప్పుడు ప్రతి ఒక్కరు బిర్యానీకి అలవాటు పడుతున్నారు. సో నైట్ టైమ్ లో కొంచెం హెవీగా బిర్యానీ తిన్నా గానీ అంటే ఏమవుతుందంటే మనం కొంతమందికి ఎర్లీ ఏజ్ లో ఓకే కొంచెం 40s అలా వచ్చే వరకు ఏమవుతుందంటే కొంచెం అరగకుండా కొంచెం డైజెషన్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. సో అప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలంటారు? మెయిన్లీ డైజెషన్ ఇష్యూస్ వచ్చేది ఏంటంటే మనం బ్యాక్ టు బ్యాక్ ఖాళీ అనేది లేకుండా ఫుడ్ అనేది ఇస్తూ ఉంటేనే డైజెషన్ ఇష్యూ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే లేట్ నైట్స్ మనం ఇట్లా ఇప్పుడు మీరు అన్న బిర్యానీస్ అవి తిని పడుకుంటే ఇప్పుడు ఏమైనా తినంగానే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour లోపు బెడ్ ఎక్కేస్తాం కదా. సో తర్వాత అది ప్రాపర్ డైజెషన్ ఉండదు, రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది బాడీ, రైట్ కైండ్ ఆఫ్ డైజెషన్ ప్రాసెస్ జరగదు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా మనకి అది యాసిడ్ రిఫ్లెక్స్ రావటము, మనం తిన్నదే మసాలా ఆయిలీ కాబట్టి ఆయిల్ చూడండి పైకి వచ్చేస్తారు గొంతులోకి. సో అలాంటివన్నీ ఫేస్ చేస్తాము. మీరు గనక బిర్యానీస్ గానీ మసాలా ఫుడ్ గానీ ఎంజాయ్ చేయాలనుకుంటే బెటర్ 7 లోపు తీసుకోండి. అట్లీస్ట్ ఇది లీస్ట్ 7 లోపు అంటే 6, 5 లోపు తీసుకుంటే ఇంకా సన్ సెట్ కంటే ముందే ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఓకే. రోజు ఇదే అవుతుంది అంటే డెఫినెట్లీ ఇంకా మీకు ఈసోఫాగస్ రిలేటెడ్ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ రైజ్ అవుతాయి అన్నమాట. అదే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకుంటాము అంటే మనము కొద్దిగా మసాలాస్ చూసుకొని వేసుకొని చాలా లిమిటెడ్ గా తీసుకొని కొద్దిగా ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే బెస్ట్. సూపర్ అండి. ఎందుకంటే చాలా మందికి బిర్యానీ క్రేవింగ్స్ వల్ల గానీ కొంచెం ఎలాగూ కొంచెం లేట్ అయిపోతూ ఉంటది ఆటోమేటిక్ గా. అంటే కన్‌స్ట్రెయింట్ వల్లనో లేకపోతే జనరల్లీ బయట వెళ్లి తినాలనుకున్నా ఏదైనా కూడా. సో ఇలాంటి టైంలో మీరు చెప్పినట్టు ఎర్లీగా తినడం కొంచెం బెటర్. ఎట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పిన టిప్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి చాలా మంది బిర్యానీ చేసుకుంటారు, ఇంట్లో తింటారు కాదనట్లేదు. బట్ బిర్యానీలో డిఫరెంట్ ఇప్పుడు కర్డ్ అట్లా యాడ్ చేసుకుంటారు. సో అది హెల్దీయేనా? లేకపోతే మనం కొంతమంది ఏమంటారంటే కర్డ్ యాడ్ చేయొద్దు అంటుంటారు కదా. సో దాని గురించి ఏమంటారు? ఇవన్నీ ఏంటంటే లైక్ డిఫరెంట్ ఫ్లేవర్స్, అంటే కర్డ్ యాడ్ చేస్తారు కొంతమంది, లైక్ ఏమంటారు కేసరి మిల్క్ లో స్ప్రింకల్ చేస్తారు. కొంతమంది ఏంటంటే చాలా రకరకాల మసాలాస్ యాడ్ చేస్తారు, క్యాష్యూ పేస్ట్ చేసి యాడ్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. మనం ప్రతి ఒక్కటి యాడ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫ్లేవర్ తో పాటు క్యాలరీ కూడా పెరుగుతా ఉంటది. అంతేగాని ఇది తినొచ్చు ఇది తినకూడదు అని, ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రెడిషనల్. ఇప్పుడు బిర్యానీకి కూడా ఒక మంచి హిస్టరీ ఉంది. సో అలాగే ఇవన్నీ ట్రెడిషనల్ ఫుడ్సే. కాకపోతే ఇప్పుడు ఏమైపోతుందంటే ట్రెడిషనల్ ఫుడ్స్ ని ఇంకా రకరకాల పద్ధతిలో చేయడం వలన క్యాలరీ ఎక్కువైపోవటము, అది హెల్దీగా కాకుండా అది అన్‌హెల్దీగా అయిపోతుందన్నమాట. అంతే తప్ప అసలు మంచిగా బిర్యానీ ఎలా అసలు మన నాకు తెలిసిన బిర్యానీ ఏంటంటే చక్కగా చెక్క, లవంగ, అనాస అవన్నీ వేసి మనం ఏం వేయాలనుకుంటున్నాం దాంట్లో, చికెన్ అయితే చికెన్ లేదా నార్మల్ వెజిటేబుల్స్ అయితే మంచిగా వెజిటేబుల్స్ వేసి అల్లం, చిన్నుల్లిపాయ, టొమాటో, ఆనియన్ ఇవి రుబ్బి దాంట్లో వేసి రైస్ చేసుకుంటాం. లేదంటే చాలా మంది ఇది కూడా వేయరు, జస్ట్ అల్లం, చిన్నుల్లిపాయ వేసి రైస్ వేసి చేసేస్తారు. దీంట్లో ఎంత క్యాలరీ వస్తది మనకి రాదు. ఇప్పుడు ఈ పెరుగు అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా. నాకు తెలిసిందైతే ఇది. దీంట్లో చాలా తక్కువనే వస్తాయి. రైస్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ క్యాలరీ అవుతది అక్కడ. అలా డిఫరెంట్ తీసుకుంటా ఉంటాం కాబట్టి అది వాళ్ళ వెనక నుంచి వస్తా ఉంటది కదా. సో ఎంజాయ్ చేయొచ్చు గానీ దాని వల్ల ఇబ్బంది ఏం లేదు. బట్ క్యాలరీ ఇంటేక్ ఒక్కటే చూసుకోవాలి. అకేషనల్ గా తింటే ప్రాబ్లం ఎవ్వరికి రాదు. ఇది రోజు తీసుకుంటాం వల్ల ప్రాబ్లం. వీక్లీ 4 times బిర్యానీస్ అవుతాయి చాలా మందికి. అలాంటి వాళ్ళకి హెల్త్ డిస్టర్బ్ అయిపోద్ది. అవును. మెయిన్లీ
ఘీ కూడా ఏంటంటే మనకి రోజు ఒక 1 or 2 స్పూన్స్ అయితే లిమిటెడ్ గా ఓకే గానీ దాంట్లో చాలా ఘీ యాడ్ చేస్తారు, ఆయిల్ కూడా యాడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. అవునండి. సో ఇంకొకటి లాస్ట్ దాంట్లోనే బిర్యానీలోనే అసలు చాలా మందికి ఏమంటారు బిర్యానీ పుట్టంతా అన్ని డౌట్సే ఉంటాయి. సో ఇంకొకటి చాలా మంది నాకు కూడా ఇందాక క్వెషన్ పెట్టారు. సో బిర్యానీ ఐటమ్ అనగానే మనం తింటూ ఉంటాము. సో బిర్యానీ గాని ఇలా ఫ్రైడ్ రైసెస్ గాని ఇవన్నీ తింటున్నప్పుడు మనకి ఎందుకు ఎక్కువగా దాహం వేస్తది? అంటే దానివల్ల మనం దాహం వేయడం వల్ల ఏదో మనకేదో దాహం అవుతున్నట్టు అనిపిస్తుంటది. ఎందుకలా అనిపిస్తుంటది? బికాస్ ఆఫ్ లైక్ ఘీ అండ్ ఆయిల్ కంటెంట్ అండ్ ఆల్సో హెవీ స్పైసెస్ అండ్ చాలా రకాల పొడులు ఇవన్నీ ఏంటంటే బాడీని డిహైడ్రేట్ చేసేస్తాయి అన్నమాట. ఇది అందరికీ తెలియదు. బికాస్ చాలా ఇప్పుడు మన ఇండియన్ స్పైసెస్ అంటేనే ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటది బాడీలోకి వెళ్ళినాక. అందుకనే చూడండి దాల్చిన చెక్క వాటర్ తాగమన్నా కూడా ఇంత జస్ట్ 2 to 4 inches లోపు ఉన్న చెక్క వేసుకుని తాగమంటాం. అంటే అర్థం ఏంటి అంటే అది నేచురల్ గానే హీట్ ప్రొడ్యూస్ చేస్తది, ఫ్యాట్ ని బర్న్ చేస్తది అలా తీసుకుంటే. అదే మనం ఇప్పుడు బిర్యానీలో రకరకాల పొడులు, రకరకాల మసాలాస్ అన్ని వేయటం వల్ల అండ్ ఆల్సో హెవీ ఆయిల్ కంటెంట్ వీటి వల్ల ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అయిపోయి ఎక్కువ వాటర్ డిమాండ్ చేస్తా ఉంటది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నమాట. ఇది చాలా మంది తెలీదు. మనము ఆ డ్రింక్ వాటర్ తాగడం కన్నా పక్కనున్న కూల్ డ్రింక్స్, ఆ థమ్స్ అప్ ఇవన్నీ ఆ దాహంలో ఎక్కువ తాగేస్తుంటాం. దానివల్ల ఇంకా మనకు ఆటోమేటిక్ గా ఏమంటారు ఇది వచ్చేస్తుంటది. నిజమే. అసలు చాలా మేజర్ రాంగ్ స్టెప్ ఏంటంటే రాంగ్ కాంబినేషన్స్ అవన్నీ. బిర్యానీ అండ్ కోక్ కానీ ఆ రాంగ్ కాంబినేషన్ అయినా మనం అలానే తీసుకుంటాం. రాంగ్ కాంబినేషన్ ఇస్ ఆల్వేస్ అ ఫేవరెట్ కాంబినేషన్ ఫర్ ఎవ్రీవన్. సో ఓకే. సో ఇంకా ఇప్పుడు టైం అయితే అయిపోయింది. బట్ ఇంకొక 1 లాస్ట్ క్వెషన్ ఒకరు మెసేజ్ పెట్టారు. అడగకపోతే నన్ను తిట్టేటట్టే ఉన్నారు. సో అందుకని సో మేడం మీరు ఈ క్వెషన్ పొట్ట తగ్గడానికి ఏమైనా మంచి రెసిపీ గాని మంచి టిప్ గాని చెప్పండి మేడం గారు అంటున్నారు. ఓకే. సో దీనికైతే ఒక్క టిప్ అయితే చెప్పలేమండి. ఎందుకంటే మనం అందరం అనుకుంటాము ఏదో పర్టిక్యులర్ ఏరియాలో ఫ్యాట్ తగ్గించుకోవచ్చు అనేసి. కానీ బాడీ ఇష్టం అన్నమాట. ఏ ఏరియాలో ఫ్యాట్ తగ్గాలి అని అదే చూస్ చేసుకుంటది. మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ కొద్దిగా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి. మీకు బెల్లీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయండి. కంపేర్ టు అదర్ బెల్లీ రిలేటెడ్ కొద్దిగా ఎక్కువ చేసుకోండి. ప్రోటీన్ మర్చిపోవద్దు. దీని అన్నిటితో పాటు ఏంటంటే నిద్ర అలాగే స్ట్రెస్ ఈ 2 కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. స్ట్రెస్ ఎక్కువ ఉన్నోళ్ళలో కూడా ఫ్యాట్ వచ్చేటప్పటికి ఎక్కువ బెల్లీ పార్ట్ లోనే అక్యుములేట్ అయిపోతా ఉంటది. అండ్ ఇంకా మన ఆడవాళ్ళలో తెలియనిది ఏముంది, ప్రెగ్నెన్సీ, డెలివరీ ఈ టైంలో మనకి బెల్లీనే ఎక్కువ ఉంటదన్నమాట. కాబట్టి ఒక్క టిప్ అయితే సరిపోదు. ముందు బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రోటీన్ మర్చిపోవద్దు, నిద్ర, స్ట్రెస్. సో బెల్లీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే దీనికి ఒక 1 month ఇట్లా టైమ్ ఫ్రేమ్ ఏమైనా పెట్టుకోవాలా? లేకపోతే ఆటోమేటిక్ గా చేస్తూ ఉండాలంటారా? టైమ్ ఫ్రేమ్ ఏం లేదు. చేసుకుంటా వెళ్ళటమే. మీకు ఇంచెస్ లో చేంజెస్ కనపడుతూ ఉంటాయన్నమాట. మీకు ఎప్పటిదాకా ఎలా కావాలి మీ బెల్లీ అనుకుంటారో అక్కడ రీచ్ అయిన దాకా చేయండి. రీచ్ అయినాక ఆపొద్దు. దాని అర్థం అది కాదు. తర్వాత కూడా రెగ్యులర్ గా చేస్తే మీకు అదే షేప్ మెయింటైన్ అవుతది. మెయింటైన్ అవుద్ది. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వెషన్ అయితే చాలా మంది నాకు అడిగారు. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఆడవాళ్ళకి అనగానే బెల్లీ ఫ్యాట్ ఇదొకటి చాలా ఇబ్బంది పెట్టే అంశం కాబట్టి. ఓకే. సో ఇంకా మనము ఏమంటారంటే ఈ పర్టిక్యులర్ సెషన్ లో మనం ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని కవర్ చేసాము. సో మీరు ఏదైనా స్పెసిఫిక్ గా మన శ్రోతలకు గాని ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మ్యామ్. సో ఇవాళ అందరికీ తెలుసు వెయిట్ లాస్ అందరికీ అవసరం. వెయిట్ లాస్ అనేది అవ్వాలి, హెల్తీగా ఉండాలి అనేది అందరి ఏమంటారు ఒక రెజల్యూషన్ లో ఫస్ట్ ఉంటుంది ఇవాళ. అయితే రాంగ్ వేలో వెళ్ళొద్దు అనేది నేను చెప్తాను. ఎందుకంటే మనకి వెయిట్ లాస్ అవ్వాలంటే బయట చాలా రకాల పౌడర్స్, సప్లిమెంట్స్ తీసుకుంటేనే మీరు వెయిట్ లాస్ అవుతారు, లేదంటే వెయిట్ లాస్ అవ్వరు అని అంటారు. కానీ అట్లా కాదు. ఇప్పుడు ఒక్కటే లాజిక్ ఆలోచించండి. 3 సంవత్సరాల నుంచి పెరిగిన ఫ్యాట్ కానీ లేదా వెయిట్ కానీ హెల్త్ ఇష్యూస్ గానీ 3 నెలల్లో తగ్గాలంటే ఎలా తగ్గుతాయి కదా? మన మైండ్ ని ప్రిపేర్ చేసుకోవాలి, టైం ఇవ్వాలి. 3 to 6 months కాదు, 1 year టైం పట్టినా ఇవ్వాలి. అలాగే వెయిట్ లాస్ అనేటప్పటికి రైస్ మానేయాలి, చపాతీ తినాలి, లేదంటే చపాతీ కూడా మానేయాలి, కీటో డైట్ చేద్దామా, క్రాష్ డైట్స్ చేద్దామా, ఇవన్నీ వద్దు. మీరు మీ బాడీ అసలు
ఏం డిమాండ్ చేస్తుంది, మనం ఎంత బ్యాలెన్స్డ్ గా ఫుడ్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇక సప్లిమెంట్స్ అవి అంటారా, మీకు డెఫిషియన్సీ ఉంటేనే, అది కూడా డాక్టర్ సలహా మీదనే మీరు సప్లిమెంట్స్కి వెళ్ళండి తప్ప ఎవరో చెప్పారు నాకేదో తక్కువ ఉందంట అలా మాత్రం సప్లిమెంట్స్ తీసుకోవద్దు. ఇక కమింగ్ టు మెయిన్ వెయిట్ లాస్, మనం తింటూనే వెయిట్ లాస్ అయితే మీకు బౌన్స్ బ్యాక్ అవ్వదు. మీరు ఏదో పౌడర్స్ తాగి నాకు ప్రోటీన్ తగ్గుతుందని ఏదో తాగి అది తాగి వెయిట్ లాస్ అయ్యారంటే మళ్ళీ మీరు నార్మల్ ఫుడ్ కి వచ్చినప్పుడు డెఫినెట్లీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతారు. అదే మనం తినే రైస్ తింటూ మనం తినే అసలు రోజువారీ మనం ఏం తింటాం అవి దాంట్లోనే బ్యాలెన్స్డ్ గా మనం తీసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ బాడీలో ఇంకే చేంజ్ ఉండదు. అంతే కదా, రోజు తినేదే తింటున్నాం, వెయిట్ లాస్ అవుతూ ఉన్నాం, కొత్తగా మనకి క్రేవింగ్స్ లేవు, మనం కొత్తగా ఏదో మానేసి చేయట్లేదు. కాబట్టి మళ్ళీ మనం ఏదో మళ్ళీ లైక్ రీస్టార్ట్ చేయటమో ఇంకేదో తినటమో ఉండదు. కాబట్టి బాడీకి కూడా కొత్తగా ఏం ఉండదు, మనం ఇంట్రడ్యూస్ చేయటానికి లేదు, ఆపటానికి లేదు. అలాంటప్పుడు బాడీ బౌన్స్ బ్యాక్ కూడా అవ్వదు. అలాగే మన ట్రెడిషనల్ అంటే మన రూట్స్ ఏంటి, మన అమ్మ వాళ్ళు ఏం పెడుతున్నారు ఏంటి, అలాంటి ఫుడ్స్ ని ఎక్కువగా మనము తీసుకుంటూ ఉన్నామంటే డెఫినెట్లీ మన హెల్త్ మన చేతిలోకి వచ్చేస్తుంది. అండ్ ఫైనల్ ఏంటంటే వెయిట్ లాస్ నా దగ్గరకు వచ్చి అడిగే ప్రతి ఒక్కళ్ళు ఏం అడుగుతారంటే ఎన్ని నెలలు పడుతుందండి అని అడుగుతారు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే వెయిట్ అయినా హెల్దీగా ఉండాలన్నా నెలలు కాదు, ఇట్స్ అ నెవర్ ఎండింగ్ జర్నీ. అంతే, లైఫ్ లాంగ్ మనము మేనేజ్ చేసుకుంటా ఉండాలి, కేర్ఫుల్ గా చూసుకుంటా ఉండాలి. ఏదో 2 నెలలు అంటే 3 నెలలు 6 నెలలు మనకు కావాల్సిన వెయిట్ కి వస్తాం, మన హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. మళ్ళీ మీకు రిపీట్ అవ్వకూడదు అంటే సేమ్ లైఫ్ స్టైల్ ని చక్కగా ఫాలో అవ్వండి, లైఫ్ స్టైల్ ని మార్చుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్ వల్లే మీకు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, చక్కగా హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గుతాయి. సూపర్ అండి. చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అని చాలా లైవ్లీగా చెప్పేశారు. కాకపోతే ఆ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అనగానే చాలా మందికి ఏదో బండరాయి పెట్టినట్టు అనిపిస్తుంది. బికాస్ ఈ లైఫ్ స్టైల్ కి చాలా మంది అలవాటు పడిపోయారు. సో దాని నుంచి బయటపడడం కొంచెం కష్టం, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. సో నేటిశ్రీ విన్నారు కదా, నేటిశ్రీకి ట్యాగ్ లైన్ ఉండేదే సింప్లెస్ట్ వే ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ హెల్దీ ఫుడ్. అంటే చాలా సింపుల్ స్టెప్స్ తోనే నేను చెప్తాను. సో చిన్నగా ఒకదానికొకటి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తే అచీవ్ అవుతారు మీరు. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో మీరు ఇలాగే అందరికి మంచిగా ఈజీగా టిప్స్ ఇస్తూ ఇంకా మళ్ళీ ముందుకు అలా దూసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రమ్ తెలుగు రేడియో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లెజర్ ఈజ్ మైన్ అన్నమాట. ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి, నన్ను ఇన్వైట్ చేశారు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టు బి ఏ పార్ట్. అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఉన్నాను, వెరీ హ్యాపీ అన్నమాట. చాలా మందిని అంటే మన వాళ్ళందరూ కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకున్నారు. అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అశ్విని గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే హ్యావీ కృతి అదరగొట్టి ఆశు హాస్పిటల్. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూతో కలుద్దాం. బాయ్.